భక్తులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు శ్రీలం బసిరెడ్డి. మాది పక్కనే 2 కిలోమీటర్ల దూరంలో ఉండే కాన్పుట్టి గ్రామము. నేను గతంలో హై స్కూల్లో చదివేటప్పుడే నాకు 62 ఇయర్స్. నేను 15వ ఏటనే అమ్మవారి ఆశ్రమానికి మా మిత్రులతో వచ్చేవాళ్ళం. అప్పుడు అమ్మవారి ఇక్కడ నది చెట్టు కింద ఉన్న కట్టపై కూర్చునేది. నేను కింద కూర్చుంటే అప్పుడు నాయన నేను చిన్నవాడు, నేను మారితే లోకాన్ని మార్చవచ్చు, ఇక్కడ చాలా జీవించాలనేటటువంటిది జరుగుతుంది. మీరు ఇంటి దగ్గర వెళ్ళి మీ అమ్మ నాన్నలకు మీ చుట్టుపక్కల వాళ్ళకు కూడా ఈ జీవించాలని అరికట్టడానికి ప్రయత్నం చేయాలి, మరి ధర్మ మార్గంలోనే నడుచుకోవాలి అంటూ చిన్న చిన్న కథల రూపంలో అమ్మవారు మాకు సందేశం ఇచ్చేది. అయితే అదేవిధంగా నేను చదువుతూ 1988లో మా గ్రామానికి సర్పంచ్గా ఎన్నుకోవడం జరిగింది. అయితే ఆ సమయంలో ఈ గుట్టపక్కలు ఉన్న ఈ మౌలాలి దర్గాకు సోమవారం గురువారం వేల సంఖ్యలో జంతువులు ఇచ్చేవారు. అయితే దీన్ని ఎలాగైనా అరికట్టాలి నాయన, నేను ఇక్కడికి గుట్టపైకి వస్తున్నాను కదా, మీరు సర్పంచ్గా ఎన్నికైనారు, మీరు మీ చుట్టుపక్కల ఉన్నటువంటి అందరి సర్పంచులు ఒక నిర్ణయం తీసుకోవాలి, తీసుకొని ఈ ప్రాంతానికి జంతువులను తీసుకొచ్చి బలి చేసేటటువంటి కార్యక్రమాన్ని మీరు అడ్డగించాలి అని ఇప్పుడు ఇద్దరు మిత్రులు చెప్పినట్టు ఇక్కడ కర్ణాటక బార్డర్లో ఉన్నటువంటి విలేజ్లో ఉన్నటువంటి సర్పంచ్లు కానివ్వండి, మా ప్రాంతంలో ఇక్కడ తెలంగాణ ఉమ్మడి ఆంధ్ర ఉన్న డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉన్న అందరు సర్పంచ్లను పిలిచి సమావేశం ఏర్పాటు చేసి మా ద్వారానే కాకుండా ఇక్కడ ఉన్న పై అధికారులైనటువంటి గుల్బర్గా కలెక్టర్ గారి ద్వారా మరియు మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లా కలెక్టర్ గారి ద్వారా ఒక సందేశాన్ని సర్పంచ్లకు పంపించడం జరిగింది. కలెక్టర్ గారి ద్వారా ఇక్కడ అమ్మ ఆశ్రమం ఉంటుంది కాబట్టి అమ్మవారు జంతువుల నిషేధంలో భాగంగా ఎక్కడున్న గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి సర్పంచులందరూ మీరు సహకరించి అట్టి కార్యక్రమాన్ని దివ్యంగా జయప్రదం చేయాలని చెప్పేసి అప్పుడు కలెక్టర్ గారు మా ప్రాంతంలో సర్పంచ్లు కానీ కర్ణాటకలో సర్పంచ్లు కానీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ ఆదేశాల మూలంగానే అమ్మవారి ఆశీస్సులతో మేము గట్టిగా ప్రయత్నం చేసి ఈ గుట్ట ద్వారా జంతువులను చేయకుండా మొదలాలి గారిని మొక్కాలి అంటే జంతువులను ఇవ్వడం ద్వారానే మీ భక్తులు నిర్మించుకోవడం కాదు, పుష్పాలు ఫలాలు చక్కెర పండ్లు ఆ రూపంలో భగవంతుడికి సమర్పిస్తే మీకు మంచి జరుగుతుందని చెప్పేసి అమ్మవారు సందేశం ఇచ్చేవారు. అయితే ఈ చుట్టుపక్కల కూడా అమ్మవారు ఇక్కడికి వచ్చిన తర్వాత మొదలాలి దర్గా పేరిట కూడా లక్షల కోట్ల ఆస్తులు సంపాదించిన వారు అమ్మవారిని నడుచుకోవడంలో విఫలమవడం ద్వారా అట్టి ఆస్తులను కూడా కోల్పోవడం జరిగిందని చెప్పేసి నేను భక్తులకు మనం చేస్తున్నాను. ఎందుకంటే అమ్మవారు ఒకటే చెప్పేది, నాయన మీ చేతనైతే ఇతరులకు సాయం చేయండి, చేతనకపోతే దైవాన్ని ప్రార్థించండి, మీ చుట్టుపక్కలకు మీ వస్తు రూపేణ కానీ మీ మాట రూపేణ కానీ ఈ ఆశ్రమం గురించి ప్రచారం చేయండి అంటూ ఇక్కడికి వచ్చినటువంటి భక్తులకు ప్రతి విషయంలో అమ్మ గుట్టపై పాదం ఉంటున్నటువంటి ప్రతి భక్తుడికి కూడా వారికి సంతాన రూపకంగా కానివ్వండి, విద్యా రూపకంగా కానివ్వండి, ఉద్యోగ రూపకంగా కానివ్వండి, వ్యాపార రూపకంగా కానివ్వండి, ఎన్ని సమస్యలతో వచ్చిన ఈ భక్తులకు అమ్మ ఒకటే చెప్పేది, నాన్న మీరు మంచి సంకల్పంతో ఉండండి, మీకు అన్ని మంచి జరుగుతాయి. ఎందుకంటే మీరు ఈ జంతువులు అనేటటువంటి నిషేధించండి, మధ్యమాంసాలకు దూరంగా ఉండండి, వీటి ద్వారా సంసారాలు కొలగొట్టుకుపోతున్నాయి, ఎన్నో కుటుంబాలు నాశనం జరుగుతుంది. నాయన మీ ఈ మార్గంలోకి వచ్చారంటే భగవంతుడు మీ ఎమ్మడి నడుస్తూ వస్తాడు, మీ అన్ని కార్యక్రమాలు కూడా శుభంగా జరుగుతాయి, మీ కుటుంబాలు సశిష్టంగా ఉంటారు అనే సందేశాన్ని ఇచ్చేవారు. అమ్మ నేను ఆశీర్వదిస్తున్నాను అంటే మీరు నడుచుకునే నడవడికమైననే మీకుడే అన్ని సౌకర్యాలు కలుగుతాయి ఆయన అని చెప్పేవారు. ఈ కార్యక్రమాన్ని శివానంద గారు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా పెద్ద ఎత్తున చేపట్టడం జరిగింది. అయితే ఇక్కడ ఉన్న కొంతమంది వ్యక్తులు కూడా కొన్ని అపోహలకు గురి చేస్తూ అమ్మ బతుకుండగానే అమ్మని సకాలంగా చూడడం లేదు అది అని చెప్పేసి కోర్టులో కూడా వెళ్ళడం జరిగింది. అయితే ఇక్కడ ఉన్నటువంటి పోలీసు అధికారులు కూడా డిఎస్పీ లెవెల్ వారు కూడా ఇక్కడికి వచ్చి ఎంక్వైరీ చేస్తే ఏం లేదు నాయన ఇక్కడ అంతా తప్పుడు అప్పు అని శివనాయన మీద అపండాలు ఉండడానికి కూడా ప్రయత్నం చేసినటువంటి వారు ఉన్నారు. వారి కుటుంబాలతో కూడా ఈరోజు నాశనం అయిపోయినారు. అందుకే భక్తులకు నేను కోరేది ఒకటే, ఇక్కడికి వచ్చిన ప్రతి భక్తుడు గుట్టపైకి వచ్చాను
నేను అమ్మని ఆశీర్వాదం తీసుకున్నాను, నా అంతా నేను బాగున్నాను అనే సంకల్పంతో ఉండకుండా ఏ ఏ ఎక్కడైతే వచ్చిన భక్తులు ఉంటారో ఒక్కొక్క భక్తులు కూడా మీ చెందిన 10 కుటుంబాలకు 20 కుటుంబాలకు 100 కుటుంబాలకు ఇక్కడ ఉన్నటువంటి సంకల్పాన్ని తీసుకెళ్ళి వాళ్ళ కుటుంబాలతో చెప్పి వాళ్ళని మార్పించి అమ్మమానంలో నడిపించినట్లయితే వారికి భవిష్యత్తు ఉంటుందని చెప్పేసి నేను మనసారా కోరుకుంటూ ఈ చుట్టుపక్కల కూడా చాలా గ్రామాలలో అమ్మవారి ఆశ్రమాన్ని నెలకొల్పడం జరిగింది. నా ఉద్దేశం ఏంటంటే ఒక అనుమతికి వస్తేనే సంకల్పం నెరవేర్చడం కాదు, అమ్మ అఖండ మండలంలో ఎక్కడైనా అమ్మగారు మనకు దర్శనమిస్తారు. ఎందుకంటే మనం ఆ సంకల్పంతో ఉంటే తప్పకుండా ఇప్పుడు ఆశ్రమాలు కట్టుకున్నారు, అయినా అమ్మవారి కార్యక్రమాలు ఏమైనా జరుగుతుంటే అన్ని ఆశ్రమాలు దేశంలో ఉన్నటువంటి అన్ని ఆశ్రమాల్లో కూడా ఆ కార్యక్రమాన్ని ఇక్కడ దిగ్విజయం చేయడానికి వస్తున్నారు. చాలా సంతోషం. ఎందుకంటే అమ్మవారి యొక్క అవతారోత్సవాన్ని చాలా ఘనంగా జరుపుకున్నాం. అందరి సంకల్పం ఏంటంటే ఈ కార్యక్రమాన్ని ఏ ఎదురేదే కాకుండా ఇలాంటి భక్తులకు అమ్మవారి గురించి తెలుసుకోవడానికి అందరూ సహకరిస్తే వచ్చే సంవత్సరం ఇంకా కొన్ని రోజులు ఈ సత్సంగ కార్యక్రమం కానీ పూజా కార్యక్రమంలో ఇంకా ఎక్కువ మంది భక్తులను పాల్పంచుకునేటట్లుగా సహకరించడానికి శివనారాయణ గారు కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి భక్తులందరూ అధిక సంఖ్యలో మీరు గ్రామాల్లో వెళ్ళి ఈ జీవహింస మధుమాంసాలకు దూరంగా ఉండాలని చెప్పి ప్రయత్నం చేస్తే ఆ కుటుంబాలు కూడా దీని నుంచి ఆర్థికంగా బాగుపడతాయని చెప్పేసి కోరుకుంటూ నా అనుభవంగా ఇక్కడికి వచ్చి ఈ చుట్టుపక్కల కూడా కొందరు ఆస్తులు సంపాదించుకోవడం జరిగింది. కానీ కొందరేమో అమ్మాశ్రమం కోసం పనిచేయడం జరుగుతుంది, కొందరేమో ఆ ఆస్తులని అమ్ముకొని ఈ ఆశ్రమానికి కూడా ఏమాత్రం చిన్న సాయం కూడా చేయకుండా ఇక్కడ ఆస్తుని అమ్ముకొని పోతున్నారని మా దృష్టిలోకి వచ్చింది. దయచేసి భక్తులకు మనవి చేసేది ఏంటంటే అమ్మ పేరిట మీరు ఇక్కడ ఆస్తులు కొన్నారు సంతోషం, మీ పేరిటనే రిజిస్ట్రేషన్ చేసుకున్నారు సంతోషం. మీకు ఇక్కడ అమ్మ పేరిట 60,000 రూపాయలు ఉన్నది, 1 కోటి రూపాయలు వస్తుంది, తీసుకెళ్ళండి వస్తుంటాను. కానీ ఇక్కడ ఉన్న ఆశ్రమానికి కూడా మీరు మీ వద్దగా కొంచెం సహకరిస్తే బాగుంటుందని చెప్పేసి నా యొక్క చిన్న కోరిక కోరుతా ఉన్నాను. తప్పకుండా క్షమించాలి. నా అనుభవపూర్వకంగా అమ్మవారి గురించి చెప్పేది చాలా ఉన్నాయి. ఎందుకంటే నా జీవితం అంతా నేను చిన్న ప్రైమరీ హై స్కూల్ వయసు నుంచి సర్పంచ్ వయసు నుంచి ఆ తర్వాత కూడా మాకు ఇప్పుడు మందరవాడ ఆయన మాణిక్రావు గారు కానీ కృష్ణ కానీ మా శివరాంపేట కానీ నారాయణపేటలో ఏ కార్యక్రమాలు జరిగినా ఇక్కడ దసరా కార్యక్రమాల ఉత్సవాల్లో కానీ మా చుట్టుపక్కల గ్రామాల జైన మండలి కానీ అందరినీ ప్రోత్సహిస్తూ చాలా చక్కటి కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. అందుకే ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన భక్తులకు మరియు శివనారాయణ గారికి కమిటీ సభ్యులకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.